వాతావరణ శాఖ అంచనాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. 2019 భారత వాతావరణ శాఖ ముందస్తుగానే నైరుతి రుతుపవనాలకు సంబంధించిన రాకను వెలువరించింది. అదేవిధంగా ఏడాదిలో వర్షపాతం ఎలా ఉండబోతున్న అంచనాలను కూడా వివరించింది. దీనికి సంబంధించి వర్షపాతం ఎలా ఉండబోతుందన్న అంచనాలపై మనతో మాట్లాడేందుకు ఐఎండీ జనరల్ డైరెక్టర్ కేజీ రమేష్ గారు. సార్, ఈసారి వర్షపాతం ఎలా ఉండబోతుంది దేశంలో? వర్షపాతం సామాన్యంగా ఉంటుందండి. 96% ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుందని ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో అసెస్ చేశాము. అది +-5% ఎర్రర్ తోటి ఉంటుంది. బట్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడున్న లేటెస్ట్ మా సిమ్యులేషన్స్ ప్రకారం, ఏప్రిల్ కండిషన్స్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ చాలా బాగా ఉంటుందని ఆశిస్తున్నాం. మన దేశం అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అందుకని రైతులకు, ఖరీఫ్ ఆపరేషన్స్కి, ఫుడ్ ప్రొడక్షన్, ఈ 3 విషయాలని మనం పరిగణనలోకి తీసుకుంటే రైతులకి చాలా సంతోషజనకంగా ఈ మాన్సూన్ సీజన్ ఉంటుందని భావిస్తున్నాం. అంటే ప్రధానంగా నైరుతి రుతుపవనాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, భారత ఉపఖండాన్ని తాకే అవకాశం ఉందంట? నైరుతి రుతుపవనాలు ఎప్పుడు కేరళను తాకుతాయి అన్నది మేలో దాన్ని అసెస్ చేస్తాం. ఇప్పుడు టూ ఎర్లీ దాని గురించి చెప్పడం. బట్ కేరళలో వచ్చిన తర్వాత మన ఆంధ్రాకి రావడానికి 8 నుంచి 10 రోజులు పడుతుందండి. అంటే ఇప్పటి వరకు భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారము లానినా అలాగే ఎల్నినోకి సంబంధించిన ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి? వీక్ ఎల్నినో కండిషన్స్ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడున్న వీక్ ఎల్నినో కండిషన్స్ కూడా తగ్గుతాయి అన్నది, ఇప్పుడున్న ప్రభావం కూడా వచ్చే నెలల్లో తక్కువ అవుతుందని అంచనాలు ఉన్నాయి. దాంతోపాటు ఇండియన్ ఓషన్ డైపోల్ అని ఇంకోటి చాలా ఫేవరబుల్గా పాజిటివ్ డైపోల్ కండిషన్స్ ఇండియన్ ఓషన్లో డెవలప్ అవుతున్నాయి. ఈ 2 ఆఫ్సెట్ చేస్తే ఒక్కొక్క ప్రభావాన్ని, ఎల్నినో రెయిన్ఫాల్ని తగ్గించే శక్తి ఉంటే పాజిటివ్ ఐఓడికి రెయిన్ఫాల్ని పెంచే సామర్థ్యం ఉంది. ఆ విధం మూలంగా 2 ఫ్యాక్టర్లు ఉండటం మూలాన రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ ఇండియాలో చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఖరీఫ్లో రైతులకు సరిపడా వర్షపాతం వస్తుందంటారా? జూన్లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జూన్లో మాన్సూన్ ఆన్సెట్ అవుతుంది కాబట్టి సెంట్రల్ ఇండియా వరకు జూన్ 30 వరకు తీసుకుంటుంది. ఢిల్లీ, యూపీ అంతా 30th జూన్ వరకు టైం తీసుకుంటుంది అడ్వాన్స్ అవడానికి, టైంలో వచ్చిన తర్వాత. బట్ కేరళలో వచ్చిన తర్వాతనే ఇవన్నీ మనం చూడాలి. ఎందుకంటే వెస్టర్న్ డిస్టర్బెన్స్లు ఎక్కువ అవుతుంటే మాన్సూన్ అడ్వాన్స్మెంట్ స్లో అవుతుంది. అదంతా ఎవ్రీ వీక్లీ ఫోర్కాస్ట్లో, డైలీ ఫోర్కాస్ట్లో అవన్నీ అప్డేట్స్ ఇస్తాం. బట్ 4 నెలల కాలంలో జూన్ టు సెప్టెంబర్ వరకు మాన్సూన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఈరోజు అసెస్ చేశాము. సంతోషజనకంగా, మంచి విస్తారంగా వర్షాలతో పాటు అగ్రికల్చర్ ఆపరేషన్స్కి బాగుంటుందని అనుకుంటున్నాం. ప్రస్తుతం దేశంలో హీట్ వేవ్స్ ఎక్కువగా ఉన్నాయి. నార్త్ అదేవిధంగా సౌత్ పరిస్థితులను ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రీ మాన్సూన్ సీజన్లో హీటింగ్ ఉంటుంది. హీటింగ్ పెరిగిన తర్వాత హీట్ వేవ్ను తగ్గించే విధానమే థండర్ స్టార్మ్స్, లైట్నింగ్ వచ్చి హీట్ వేవ్ను తగ్గిస్తాయి. ఎక్కడైతే హీట్ వేవ్ ఉంటుందో కొన్ని రోజుల తర్వాత థండర్ స్టార్మ్ డెఫినెట్లీ వస్తుంది. మాయిశ్చర్ లేకపోతే డస్ట్ స్టార్మ్ రూపంలో వచ్చి హీటింగ్ని తగ్గిస్తుంది. సో ప్రీ మాన్సూన్ సీజన్లో ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ వేవ్స్, థండర్ స్టార్మ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి చూసాము. మన ఇండియానే కాదు, ఆల్ ఓవర్ ది వరల్డ్ సమ్మర్లో హీట్ వేవ్స్, వింటర్లో కోల్డ్ వేవ్స్, హెవీ రెయిన్ఫాల్ ఈవెంట్స్ అన్ని క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ మూలాన వాటి ఇంటెన్సిటీ వచ్చే రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రీ మాన్సూన్ కంటే ముందు ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. దాన్ని ఎలా చూస్తారో? అదేవిధంగా వర్షపాతం కూడా తెలుగు రాష్ట్రాలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మాన్సూన్ వర్షపాతం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తెలుగు రాష్ట్రాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. దేశం అంతటా అనుకూలంగా ఉంటాయి. వాటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. మాన్సూన్లో మనకెంగు ఏ విధంగానూ రాయలసీమలో తక్కువ వర్షపాతమే ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం ఉంటుంది కంపారిజన్. ఆ విధంగా చూస్తే ఇప్పుడున్న హీట్ వేవ్ కండిషన్స్, థండర్ స్టార్మ్స్ తక్కువ నార్త్లోను, మహారాష్ట్రలోనూ ఎక్కువ ఉంది. మన రాష్ట్రాల్లో ఓన్లీ శ్రీకాకుళం, విశాఖపట్నం వైపే ఎక్కువ, ఒరిస్సా వైపు ఎక్కువ ఉన్నాయి థండర్ స్టార్మ్స్ యాక్టివిటీ ఇప్పటి వరకు. ప్రస్తుతానికి రేపు, ఎల్లుండి కొంత థండర్ స్టార్మ్ యాక్టివిటీ ప్రిడిక్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. సో ఎప్పుడైతే అటువంటి పరిస్థితులు ఉంటాయో వాటి గురించి ప్రతి డిస్ట్రిక్ట్ అథారిటీకి మా స్టేట్ హైదరాబాద్ ఆఫీసు తప్పకుండా వాళ్ళకి సమాచారాన్ని అందజేస్తుంది. ఇది మొత్తంగా భారత వాతావరణ శాఖ నుంచి రైతులకు ఒక శుభ పరిణామం ఉండబోతుంది. ఈ ఏడాది వర్షపాతం తగిన అనుకూలంగానే ఉండబోతుంది. ఖరీఫ్లో పంటలు పండేందుకు అనుకూలమైన వాతావరణం నెలకొంటుందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతుంది. కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో విద్యాసాగర్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ.